ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గెటప్ చూసి భయపడద్దు. యాక్చువల్గా నేను స్నానం చేయలేదు అనుకోండి, చేసా. కాకపోతే ఈ ఎండకి అసలు ట్యాన్ అయింది, అంటే ట్యాన్ అంటే బ్లాక్ అయిపోయింది, అసలు గాలి లేదు. సో ఏంటి బ్యాక్గ్రౌండ్ అని చూస్తున్నారా? ఎస్, నేను సామర్లకోట పక్కన ఎల్లవాడ, మా అన్నయ్య వాళ్ళ ఊరు, మా పిన్ని వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ ఈరోజు. సారీ, ఈరోజు కాదు, రేపు. ఈరోజు హల్దీ ఫంక్షన్ అనమాట. ఈ డెకరేషన్ అంతా దానికోసమే. మరి మా వాళ్ళు లోపల ఏం చేస్తారో చూద్దాం. మరి యాక్చువల్గా వీళ్ళు చాలా గ్రాండ్గా చేసుకుందాం అనే ప్లాన్లోనే ఉన్నారు. అయినా కానీ విలేజ్లో ఇంతవరకే దొరికింది కాబట్టి సో ఎనఫ్ ఇక్కడతో. యాక్చువల్గా ఇది కూడా చాలా బాగుంది, నాకు నచ్చింది. చాలా రోజులు ఇది చూసి. ఇట్లా వచ్చేస్తే ఇది పెళ్లి రాట. మీకు అందరికి తెలిసింది, హిందూ సాంప్రదాయాల ప్రకారం ఈ రాట కడతారు, అందరికీ తెలిసిందే కదా. ఇందు మీద పెళ్లి కొడుకుని కూర్చోబెట్టి సంథింగ్ ఏ చేస్తారో మనకు కూడా తెలియదు. ఆల్మోస్ట్ టైం ఇప్పుడు 10-11 అయింది. అందరినీ స్నానం చేయండి అని చెప్పి ఈ పిల్ల స్నానం చేయండి అని పంపించి ఇప్పటికొచ్చి స్నానం చేయలేదు. హలో, మీ పేరేంటి చెప్పండి? మీదే ఊరు? ఈ ప్రాంతమేనా? ఇగో ఈడెవరు వచ్చారు, కాల్ కెట్టాలంట. ఏదో ఒకసారి నువ్వు హాయ్ చెప్పు. హాయ్, బాగున్నారా? అసలు ఇక్కడ లైట్ లేదు. జర్రు ఉంటే చచ్చిపోతుంటా. అంటే మా ఇంట్లో జూనియర్ హీరోయిన్లు అంటారు చూడు, సారీ సీనియర్ హీరోయిన్లు. వీళ్ళు వెళ్ళిపోతారు, బయటకు వెళ్ళిపోతారు. ఏగా హాయ్ చెప్పు. బాయ్. మా అమ్మ, ఇంకో అమ్మ. ఇది కుడి కన్ను, ఎడం కన్ను. అది ఏం కావాలి నీకు? 1000 రూపాయలు కావాలా? నువ్వు 2000, 1000 రూపాయలు ఇస్తాను. స్నానం చేసావా? నిజం చెప్పు. నిన్న కాదు, ఈరోజు. సూపర్. ఇది దేవుడి మూల, అంటే మనకంటే వీళ్ళే బాగా చేస్తారు తెలుసా. మా బావ అన్నిటికీ మూల కారణం ఈయనే. గాలి లేదు అయినా ఈయనే మూల కారణం. ఎందుకు గాలి రాట్లే చెప్పావా? హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, అందరికి హాయ్ చెప్పు. పెళ్లి కొడుకుని చూపించాలి. మరి అంతా చూపించిన తర్వాత ఇంత పెద్ద టీవీ కొన్న మహానుభావుడు ఏమనిసే మీదన వాటర్ పోసుకోలేదు, లోపల నుంచి వస్తున్నాయి బయటికి. కాదు, అప్పుడే పెళ్లి అవసరం అనే చెప్పు. ఎందుకు ఇంత ఫాస్ట్ పెళ్లి చేసుకుంటున్నావు చెప్పు. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఈ మాట అమ్మకు చూపిస్తా నాకు వెళ్ళి. ఇది మా సాంప్రదాయం ప్రకారం చేసే హారతి అనమాట. పెళ్లి కొడుకు అయితే ఎన్ని కష్టాలంటే కనీసం చట్నీ కూడా లేదు. ఎలా తింటాం బాబు? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అందుకే పెళ్ళొద్దు అంటారు, మాట వినాలి. ఏది చట్నీ కూడా లేదు కదా. అయ్యా, పల్లెటూరులో అసలు ఇట్లాంటి ప్లేసెస్ చాలా రేరు. అన్నీ విలేజెస్లో మాత్రం ఇట్లాంటివి ఉంటాయి. ఎంత పీస్ఫుల్గా ఉంటుందో తెలుసా. చాలా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. ఇంత ఓన్ హౌస్ కదా, ఎందుకు పెళ్లి హడావుడి. ఈడెవరో గుర్తుంది కదా. హాయ్ చెప్పు. హాయ్. మా అమ్మమ్మ వీడి. ఎన్ని పల్లెటూరు ఇట్లానే ఉంటాయి మరి, చూసి భయపడకండి. ఈ డ్రెస్ డ్రింకులు తాగాల, మజ్జిగ తాగాల, అదే మంచిదా?
ఉన్నాను భలే. ఎవరు ఇల్లు? ఏమైంది? హెల్దీ కాదు, నువ్వెందుకు అలా ఉన్నావు? ఎందుకు? ఎండ కొట్టింగ్ చెవత పుట్టింగ్ అంటావా? Food is mending, it's too hot, chavanta coating, time is up. No fan, no AC. No cooler, full hot. ఏంటండి? No cooler. ఇంకోసారి చెప్పు. ఏది ఇంకోసారి చెప్పు. ఇంకోసారి టాటూ చెప్పు. అయ్యో ఈ వయసులో టాటూ ఏంట్రా? ఏంట్రా అమ్మా నాన్న తమిళ అమ్మాయి. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్ బాగుందా? చాలా. హల్దీ ఎవరికి చేస్తారా? నాకది మమ్మీ. నువ్వేం చేస్తాను ఇక్కడ కూర్చొని? రెడీ అవుతున్నావా నెక్స్ట్? మంచిది. ఏం చెప్పాలి? ఏం మళ్ళీ మళ్ళీ ఏం చెప్పాలి? ఇప్పుడు ఏదో చెప్పావు కదా, చెప్పు. చెప్పరా? బిందు బాట్లు ఏదో ఉన్నా ఒకసారి చెప్పు. ఏం చెప్పారా? ఎంత వేడి ఉందంటే, మేకప్ కాదు కదా మనకి, మేకప్ అలవాటు లేదు. పెళ్ళింటికి వచ్చి ఎంత బ్లాక్ ఫేస్ కనిపిస్తే ఎంత చండాలంగా ఉంటుంది తెలుసా? మీరు ఫేస్ చేశారా? అందుకే ఎండాకాలంలో పెళ్ళిళ్ళు అంటే ఎలానే ఉంటాయి. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. విజయ్ దొరకండి బాగా చెప్పండి. నువ్వు మానా చూస్తావు వీడు. ఓకే, మనోడు మిమిక్రీ ఆర్టిస్ట్ అనమాట. విజయ్ దొరకండి వాయిస్ ఒకసారి. మొదలైంది రాత్రి, మొత్తం పసుపే, ఎల్లో ఎల్లో. హలో, ఇందాక ఏదో సరదాగా హీరోయిన్ అన్నాను, నిజంగా స్పెట్స్ పెట్టి హీరోయిన్ అంటుంది ఇప్పుడు. మా చిన్న అన్న ఈడు, సారీ నువ్వు అబ్బాయి అనుకున్నావు. మళ్ళీ మళ్ళీ మర్చిపోయారా? అమ్మా జాను కాదు, ఇప్పుడు ఇది హెల్దీ ఫంక్షన్ అని తెలుసు కదా, వాటర్ వేస్తారని తెలుసు కదా, మేకప్ ఎందుకు వేసుకున్నావు? ఛీ, ఏందా ఇంకేం చేస్తున్నావు? పడుకుంటుందామే. సరే సరేలే పడుకో, ఇంకా ఏముందిలే. హాయ్ హాయ్. ఏమి ఎప్పుడు కష్టాలే, ఇంకా అన్ని తిరుగుడే. పిల్లలు ఉంటే ఎలాగ ఉంటది పాపం, ఏం చేయలేకపోతుంది. అమ్మ కొంచెడు వచ్చాడండి హీరో. ఒక్కసారి ఎవడు బాగున్నావురా అమ్మాయికుడు? నువ్వు హీరో వచ్చాడు. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? చెల్లి తల్లి, చెల్లి చెల్లి అక్క రాట్లేదే. బామ్మది బామ్మది హాయ్ చెప్పరా. లాస్ట్ వరకు అందరూ కళ్ళతో చూసేదానికంటే వీడియో అవుట్పుట్ ఇచ్చిందంతా ఈయనే. ఏ ఈవెంట్ కావాలన్నా నాకు ఫోన్ చేయండి. హీరో వీరే అని అనుకోని బతికేయడమే, ఏం లేదు. పిన్ని పిన్ని చెల్లి చెల్లి తల్లి చెల్లి చెల్లి అమ్మాయి కాదు, అబ్బాయి కాదు, అమ్మాయి కాదు, చెల్లి. అద్దిన పౌడరు అద్దడం Sir, please. వెరీ గుడ్. రైట్ అది.
ఇక్కడతో ఈరోజు హల్దీ ఫంక్షన్ కంప్లీట్ అయిపోయింది. మరి సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోయింది వీడియో. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు మధ్యలో? ఎవరు నువ్వు? మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు. చెప్పు సో మొత్తం కంప్లీట్ అయిపోయింది. అందరూ ఫుల్ స్ట్రెయిన్ అయిపోయారు. ఇంక ఓపిక లేదు, చెప్పే ఓపిక కూడా లేదు. వాయిస్ డబ్బింగ్ కూడా ఇవ్వలేను. ఒరిజినల్ క్లిప్స్ అని పెట్టేస్తా, ఏమనుకోద్దు. ఓపికగా చూడండి. ఇదే ఫైనల్ టచ్. అందరికీ గుడ్ బాయ్. సారీ, అందరికీ బాయ్. అందరూ పట్టుకోండి హ్యాపీగా. బ్లాగ్ 2 daysలో అప్లోడ్ చేస్తా. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లక్కీ అఫీషియల్ డి. మీకు రావులే, ఏదో డైలాగ్ వేసింది ఇవిడ. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.